అధ్యక్ష, నేను బిగినింగ్ నుంచి చెప్తున్నటువంటి నా సమాధానాన్ని ఒకసారి వారు అబ్జర్వ్ చేస్తే 170 యాక్ట్ ని సవరించే ఉద్దేశం లేదనేది ఒకటి చెప్పాను. రెండవది, పర్యాటక అభివృద్ధి చేసినప్పుడు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనుల్ని భాగస్వాముల్ని చేసి మాత్రమే పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క నిర్ణయం అని చెప్పాను. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం కూడా అనేటువంటి విషయం కూడా చెప్పాను. వారు మళ్లీ అడిగిన ప్రశ్న కూడా అదే సమాధానం వర్తిస్తుంది. అయితే విషయంలోకి వెళ్లవలసి వస్తే గతంలో విషయం మీరు చెప్పారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎంత అన్యాయం జరిగింది, గిరిజన ప్రాంతాల్లోని భూమి క్షేత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక పథకం లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైదరాబాద్ లో ఉన్నటువంటి చలనచిత్ర నిర్మాతలందరినీ కూడా సమావేశపరిచి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మనం చూసుకుంటే షూటింగ్లు కూడా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా చలనచిత్రాలకు సంబంధించినటువంటి ఆదాయం కూడా ఎక్కువగా మన ప్రాంతం నుంచే వెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాతలను మనం కోరుతున్నది ఏంటంటే, మీరు ఇక్కడ వనరులు ఉపయోగించుకుంటున్నారు, ఆన్లైన్లో మీకు షూటింగ్లకి అనుమతులు ఇస్తున్నాం, దాంతోపాటు మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం కనుక హైదరాబాద్లో ఏ రకంగా అయితే మీరు స్టూడియోలు నిర్మించారో, రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించారో, డబ్బింగ్ థియేటర్లు నిర్మించారో అదే తరహా సదుపాయాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు, ప్రతిభావంతులైనటువంటి సాంకేతిక నిపుణులకి అవకాశం దొరుకుతుందనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. ఈ మధ్యనే నేను చలనచిత్ర మండలికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అతి త్వరలోనే మీరు ఒక సమావేశంలో కూర్చుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విశాఖపట్నం అనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎక్కడ చూసుకున్నప్పటికీ కూడా అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం చాలా అద్భుతంగా ఉంటుంది, కోనసీమ, అదేవిధంగా మనకి తిరుపతి, మన ఈ కోస్తా జిల్లాలు అన్నీ కూడా చాలా లొకేల్ బ్యూటీ ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో షూటింగ్లు కూడా మీరు ఎక్కువ చేస్తున్నారు కనుక కేవలం షూటింగ్లు చేసి వెళ్ళిపోవటం, మా దగ్గర నుంచి ఆదాయం తీసుకోవడం మాత్రమే కాకుండా మీరు సైతం ఇక్కడ స్టూడియోలు నిర్మించండి, దానికి అవసరమైనటువంటి మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం, ఇప్పటికే అన్ని విధాలుగా సహకరిస్తున్నాం అనేటువంటి మాట చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారం కొంతమంది నిర్మాతలు సుముఖంగా ఉన్నారు. త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేసి మొత్తంగా ప్రభుత్వం చేస్తుందా లేకపోతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా చేస్తుందా అనేటువంటి అంశాన్ని నిర్ణయించి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. రవీంద్రబాబు గారు. సార్ చిత్రమైన పరిస్థితిలో పెట్టారు సార్.